హలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట లభించింది. ఈవీఎంల ధ్వంసం కేసులో పాటు మరో 2 కేసులు అంటే మొత్తం 3 కేసులు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. ఇక కౌంటింగ్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేసింది. హలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట లభించింది. ఈవీఎంల ధ్వంసం కేసుతో పాటు మరో 2 కేసులు అంటే మొత్తం 3 కేసులు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటింగ్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేసింది. హలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట లభించింది. ఈవీఎంల ధ్వంసం కేసుతో పాటు మరో 2 కేసులు అంటే మొత్తం 3 కేసులు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటింగ్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణ జూన్ 6కి వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి.
వరుణ్, థ్యాంక్ యూ వరుణ్. పిన్నెల్లికి అరెస్ట్ నుంచి మేడ్చల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టు ఓరట లభించింది. అయితే 3 కేసుల్లో కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కౌంటింగ్ పూర్తి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సూచించింది. అయితే ఈ 3 కేసుల్లో రెండచింతల మండలం పాలవాయిగేడు గ్రామ పోలింగ్ స్టేషన్ లో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన తెలుగుదేశం ఏజెంట్ నంబూరు శాసకరావుపై దాడి, హత్యా ప్రయత్నం కేసు పాల్పడ్డాడనేది ఒక కేసు. అదేవిధంగా రెండచింతల పోలీసులు పిన్నెల్లితో పాటు మరో 15 మందితో పాటు ఐపీసీ 307 హత్యా ప్రయత్నం కేసు సెక్షన్ కింద నమోదు చేశారు. అదిగాక ఈవీఎం బద్దలు కొట్టి బయటకు వస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లిని చెరుకూరి నాగ శిరోమణి అనే మహిళను నిలదీసినందుకు ఆమంగా తీవ్రంగా దుష్పులాడారని ఆ మహిళ ఫిర్యాదు మేరకు కూడా రెండచింతల పోలీసులు ఐపీసీ సెక్షన్ 506, 509 ఆర్పీసీ చట్టం ప్రకారం 137 కింద నమోదు చేశారు. ఈ 3 కేసుల్లో హైకోర్టు నుంచి జూన్ 6 వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, అరెస్ట్ చేయవద్దని చెప్పింది వరుణ్. మొత్తం కూడా నాన్ బెయిలబుల్ కేసులు కూడా కలిపి దాదాపు ఆయన మీద పెట్టిన కేసులు పిన్నెల మీద దాదాపు 10 సెక్షన్ల కింద ఉన్నాయి. సో అంటే 3టికి అయితే రిలీఫ్ వచ్చింది, మిగిలిన 7 పరిస్థితి మళ్ళీ విచారణ జరుపుతారా, లేదంటే ప్రస్తుతానికి 3టిని అంతే రిజర్వ్ చేసి 3టికి రిలీఫ్ ఇచ్చి 7టిని రిజర్వ్ చేశారా? 3టిని రిజర్వ్ చేసి జూన్ 6వ తారీఖు వాటికి కూడా ఏ చర్యలు తీసుకోవద్దని చెప్పింది వరుణ్. ప్రస్తుతానికి ఆచూకీలో ఉన్నారా, ఎక్కడున్నారు, అందుబాటులోనే ఉన్నట్లు ఏమన్నా తెలుస్తా ఉందా రాఘవ? పిన్నెల్లి ప్రెసిడెంట్ అందుబాటులో లేడు. పోలీసులకు కూడా ఎక్కడ ఉన్నారని కూడా తెలియట్లేదు. పోలీసులు కూడా అవపడితే అరెస్ట్ చేస్తారేమో అని ఎక్కడో దాక్కుని ఉన్నాడని చెప్పుకోవచ్చు అరుణ్. థ్యాంక్ యూ రాఘవ ఫర్ ది అప్డేట్స్.